నమస్తే వెల్కమ్ టు ఐపీఎల్ వార్. ఐపీఎల్ 18వ సీజన్లో బెంగళూరు జట్టు తుది పోరుకు అర్హత సాధించగా గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్కు సిద్ధమయ్యాయి. ఇవాళ రాత్రికి జరగనున్న పోరులో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 1లో ఓడిన పంజాబ్ కింగ్స్తో క్వాలిఫైయర్ 2లో తలపడనుంది. ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచుల్లో 9 విజయాలు 5 పరాజయాలతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకున్న గుజరాత్ పట్టికలో 3వ స్థానంతో ప్లే ఆఫ్స్కు చేరుకుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై 14 మ్యాచుల్లో 8 విజయాలు 6 పరాజయాలతో 16 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచి నాకౌట్కు చేరింది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య 2 మ్యాచ్లు జరగ్గా రెండిట్లోనూ గుజరాత్నే విజయం వరించింది. మరోవైపు ముంబై దూకుడుగా కనిపిస్తున్నా ఇటీవల పరాజయాలు పలకరిస్తున్నాయి. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్, హార్దిక్ పాండ్యా, నమన్ధీర్ ముంబై బ్యాటింగ్కు కీలకం కానుండగా జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహార్, సాంటన్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. మరోవైపు స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ సేవలు అందుబాటులో లేకపోవడంతో గుజరాత్ కాస్త వెనుకబడినట్లుగా కనిపిస్తోంది. కెప్టెన్ శుభ్మన్ గిల్, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ ప్రదర్శనపైనే ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది. రూదర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ ఐపీఎల్లో సూపర్ టెంప్టింగ్ మ్యాచ్, అదే ఎలిమినేటర్ మ్యాచ్కు ఇటు ముంబై గుజరాత్ సిద్ధమయ్యాయి. రెండు జట్ల బలాబలాలేంటి, ఒకవేళ వర్షం పడితే ఈ రోజు మ్యాచ్ పరిస్థితి ఏంటి అనే ఉత్కంఠ క్రికెట్ ప్రేమికుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనతో పాటు సుధీర్ మహావాది గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే శ్వేత, ఎలా ఉన్నారు? సో ఫైన్ సార్, మీరు? గుడ్ అండి, గోయింగ్ ఆన్. చెప్పండి, మూవింగ్ ఆన్. ఎస్. సో ఇవాళ ఈ టెంప్టింగ్ మ్యాచ్ గురించి అసలు ఏం చెప్తారు సార్? సో క్రికెట్ అభిమానుల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మీరు ఫస్ట్ వర్షం అన్నారు, కానీ హెడ్లైన్స్ లో నేను అనుకుంటాను వర్షం అయితే ఉండకపోవచ్చు శ్వేత, ఎందుకంటే వెరీ హాట్ కండిషన్స్ ఉన్నాయి చండీగఢ్లో ఇప్పుడు. వర్షం ఛాన్స్ అయితే లేదు ఎట్ ప్రెసెంట్, బట్ యా మీరు సన్ సీజనల్ రెయిన్స్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి అనేది చెప్పలేం. ఒకవేళ వచ్చా కానీ కండిషన్స్ అక్కడ నేను అనుకుంటాను త్వరగా ట్రై చేయడానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి, అందులో ప్రాబ్లమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి వాచ్ ద ఫుల్ మ్యాచ్ టు గో ఆన్ శ్వేత, ఎందుకంటే నిన్నటి మ్యాచ్ కొంచెం వన్ సైడెడ్ అయిపోయింది. అఫ్ కోర్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆర్సీబీ గెలిచింది. మన ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆర్సీబీ అయితే ఇప్పుడు ఫైనల్లోకి వెళ్ళారు. జస్ట్ స్టెప్ అవే యాక్చువల్లీ టు విన్ ది ఫస్ట్ ఐపీఎల్ టైటిల్. మూడు సార్లు ఇంతకు ముందు ఫైనల్లో ప్రవేశించిన ఆర్సీబీ ఇప్పటి వరకు యూనో ఆ కప్పును అందుకోలేకపోయినారు, అండ్ ఈ సంవత్సరం స్ట్రాంగర్ గా కనబడుతున్నది. సో నిన్నటిలాగా మ్యాచ్ అవుతుందా లేకుంటే ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ అవుతుందా, వెయిట్ అండ్ సీ. ఎందుకంటే టూ టీమ్స్ మీరు చెప్పినట్టుగా స్ట్రాంగ్ టీమ్సే, బట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే శ్వేత, టూ టీమ్స్ లో కీలకమైనటువంటి ప్లేయర్స్ లేరు ఇప్పుడు జోస్ బట్లర్ ఇంగ్లాండ్ డ్యూటీ జాయిన్ అయినాడు, అండ్ అట్లాగే ఫ్రమ్ ముంబై విల్ జాక్స్ అతను కూడా ఇంగ్లాండ్ డ్యూటీకి జాయిన్ అయినాడు. వెంటనే వెళ్తూనే కూడా మనం చూసాం శ్వేత, ఒక లిటిల్ క్విక్ ఫైర్ క్యామియో ఇన్నింగ్స్ కూడా ఆడాడు. ఇంగ్లాండ్ 400 చేయడంలో అతని యొక్క లిటిల్ రోల్ కూడా కనబడింది. సో వాళ్ళు ఇప్పుడు నేషనల్ డ్యూటీస్ కి వెళ్లాల్సి వచ్చింది. ఈవెన్ బేతెల్ కూడా లేకపోవడం అనేది ఆర్సీబీకి కొంచెం అదైపోయింది, బట్ స్టిల్ దే ప్లేడ్ వెల్. సో ఇలా కపుల్ ఆఫ్ ప్లేయర్స్, ముఖ్యంగా బట్లర్ ను నేను అనుకుంటాను దే విల్ మిస్ ఇన్ ఎ బిగ్ వే. ఎందుకంటే ఇప్పుడు బట్లర్ ను రీప్లేస్ చేసినటువంటి ప్లేయర్ యొక్క ఎబిలిటీ విషయం మనం మాట్లాడలేదు. కుషాల్ మెండిస్ ఈజ్ అ మ్యాగ్నిఫిసెంట్ క్రికెటర్. ఆల్ ఫార్మాట్స్ లో అతనికి మంచి స్ట్రైక్ రేట్ ఉంది, మంచి రికార్డు ఉంది, అండ్ ఈ మధ్యలో మంచి ఫామ్ లో కూడా ఉన్నటువంటి బ్యాటర్ అసలు యాక్చువల్ గా అతను కుషాల్ మెండిస్. బట్ ఫస్ట్ టైం ఆడబోతున్నాడు కనుక ఐపీఎల్, అతని పైన ప్రెషర్ అని నేను అన్నాను కానీ, బట్ ఎలా ఉంటుంది బికాస్ ఇప్పటి వరకు ఐపీఎల్ 2020 ఆడాడు, వన్డే మ్యాచెస్ ఆడి టెస్ట్ మ్యాచెస్ ఆడుతూ ఉన్నాడు, కానీ ఐపీఎల్ లో ఫస్ట్ టైం అతన్ని తీసుకున్నారు. అండ్ అవకాశం అతనికైతే వచ్చింది చివరికి, బికాస్ ఈ హెస్ బీన్ డిజర్వింగ్ అండి, అందులో డౌటే లేదు. చాలా మంచి ప్లేయర్ అతను, అండ్ అతను ఎలా ఫీల్ చేస్తాడు జోస్ బట్లర్ రోల్ అనేది మనం చూడాలి శ్వేత. ఎందుకంటే మీరు చూడండి, గుజరాత్ లో టాప్ 3 బ్యాటర్సే ఇప్పటి వరకు ఎక్కువగా పర్ఫామ్ చేశారు. దాదాపుగా ముగ్గురు కలిసి మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం కదా, నేను అనుకుంటాను 2000 రన్స్ వరకు స్కోర్ చేశారండి. యా, రాదర్ఫర్డ్ యొక్క పర్ఫార్మెన్స్, తర్వాత షారూఖ్ ఖాన్, తెవేటియాది చాలా 20% కనబడింది వాళ్ళ బ్యాటింగ్ ఎఫర్ట్ లో, అండ్ 70-80% వరకు టాప్ 3 బ్యాటర్స్ ఇప్పటి వరకు రాణించారు వాళ్ళకు. సో అతను లేని లోటు అయితే నేను అనుకుంటాను గుజరాత్ కు ఒక బిగ్ లెవెల్లోనే ఉండవచ్చు, అండ్ అది ఎలా ఫిల్ చేస్తాడో కుషాల్ మండీస్ వెయిట్ అండ్ సీ. బట్ అదర్వైజ్ దే హావ్ గట్ ఎ ఫెంటాస్టిక్ టీమ్, చాలా మంచి టీమే. అండ్
ఇటు ఇంగ్లాండ్లో కూడా జాయిన్ అయినటువంటి ప్లేయర్ గతంలో ఎస్ఆర్హెచ్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ సక్సెస్ లో అతనికి పాత్ర ఉంది. అట్లాగే పంజాబ్ ఆడినటువంటి ప్లేయర్, పంజాబ్ ఆడుతున్నప్పుడు ఎక్కువ సక్సెస్ లేకున్నా కానీ మంచి సెంచరీ సాధించాడు. కపుల్ ఆఫ్ గుడ్ ఇన్నింగ్స్ ఉన్నాయి. అండ్ పంజాబ్ కండిషన్స్ అనేది తెలుసు. ఈజ్ నన్ అదర్ దాన్ జానీ బేస్టో. వండర్ఫుల్ ప్లేయర్ యాక్చువల్లీ, ఏజింగ్ బట్ స్టిల్ ఇంకా అతనిలో 1-2 years షార్ట్ ఫార్మర్ లో క్రికెట్ అయితే ఉంది. అండ్ ఆన్ ఈస్ డే ఈ కెన్ హ్యామర్ ఎనీ అటాక్ అండి. సో రికల్టన్ అతడు రిప్లేస్ చేస్తున్నాడు ఇప్పుడు ఓపెనర్ గా రోహిత్ శర్మతో పాటు. అండ్ జాక్స్ ప్లేస్ లో ఆఫ్ కోర్స్ దే ప్లే అసలం ఖాన్. శ్రీలంకన్ ఒక ఆల్రౌండర్ ఉన్నాడు, బ్యాటింగ్ ఆల్రౌండర్, అతన్ని తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో ఇలా కపుల్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు. బట్ యా, ఇప్పుడు ఇంతవరకు ఆడినటువంటి ప్లేయర్స్ అయితే మిస్ అవుతారు 2 teams లో. ఆ ప్రభావం ఎలా ఉంటుందో మనం వెయిట్ అండ్ సీ శ్వేత. సో ఇప్పుడు సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ముంబై టీమ్స్, గుజరాత్ టీమ్స్ రెండు కూడా ఫస్ట్ గుజరాత్ టీం అయితే లీగ్ దశలో చాలా బాగా ఆడింది. ఇటు ముంబై టీం మాత్రం ప్రారంభంలో కొంచెం డౌన్ అయినా తర్వాత ప్లే ఆఫ్స్కే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ రెండు బలాబలాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గుజరాత్ టీం బలాబలాలు. శ్వేత, ఒకటి ఏంటంటే గుజరాత్ కు బలం ఎప్పుడు కూడా వాళ్ళకు బ్యాటింగ్ పర్ఫామ్ చేసినప్పుడు వాళ్ళు గెలుస్తూ వచ్చారు. వాళ్ళ బౌలర్స్ నేను అనుకుంటాను గెలిపించినటువంటి మ్యాచెస్ ఉన్నాయి కానీ, బట్ వాళ్ళ బ్యాటర్స్ రాణించడంతో బౌలర్స్ కు ఆ స్వేచ్ఛ అనేది కూడా కలిగింది అసలు యాక్చువల్గా. ఇప్పుడు చేజ్ చేస్తున్నప్పుడు అందుకనే కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అయినటువంటి అది కూడా చూసాం. మొన్న ఈవెన్ లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఆడినది కూడా చెన్నై తోటి 147, ఒక 83 runs తోటి వాళ్ళు ఓడిపోయినారు. సో అసలు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వాళ్ళు టాప్ 2లో నిలిచేటటువంటి టీమే. బట్ లాస్ట్ 2 matches వాళ్ళు ఓడిపోవడం తోటి సడన్ గా వాళ్ళు ప్రెషర్ లో కూడా రావడం చూసాం. దట్ హాస్ హ్యాపెండ్ విత్ దెమ్. ఎందుకంటే నేను ఎందుకంటున్నానంటే, మీకు టాప్ ఆర్డర్ రాణించినప్పుడు శ్వేత ప్రతిసారి కూడా మిడిల్ ఆర్డర్ పైన ఆ ప్రెషర్ అనేది కనబడింది. మిడిల్ ఆర్డర్ అంత పెద్ద గొప్పగా క్లిక్ కాలేదు. రదర్ఫర్డ్ ఎస్ డన్ వెల్ యాక్చువల్లీ, ఇన్ ప్యాచెస్ లో కొంచెం అడ్జస్ట్ అయ్యాడు కానీ, బట్ టాప్ ఆర్డర్ వాళ్ళు రాణించినప్పుడు మాత్రమే ఫినిషింగ్ రోల్ ఒకటి చూసాం. బట్ మీకు టాప్ లో 3లో ఒకసారి సడన్ గా వికెట్స్ కోల్పోయినప్పుడు మీరు చూడండి, ఒక పెద్ద స్కోర్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ అవి కనబడలేదు. అదే సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ పంజాబ్. నిన్న చూసాం కదా పంజాబ్ ఎప్పుడు మీకు శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నప్పుడు, ప్రవిష్మరన్ ఆడుతున్నప్పుడు, ఆర్య ఆడుతున్నప్పుడు ఒక డిఫరెంట్ స్టోరీ కనబడింది. వాళ్ళు త్వరగా అవుట్ అయినప్పుడు శశాంక్ వద్దేరా ఆదుకున్నటువంటి మ్యాచెస్ తక్కువ ఉన్నాయి. ఫారిన్ బ్యాటర్స్ నుంచి కూడా పర్ఫార్మెన్స్ చాలా తక్కువ వచ్చింది. ఓన్లీ 1 match లో ఇంగ్లీష్లో ఆడడం చూసాం, స్టైనిష్ ఆడడం చూసాం కానీ, బట్ మీకు రెగ్యులర్ గా కన్సిస్టెన్సీ కనబచ్చలేకపోయినాడు. సేమ్ హ్యాస్ హ్యాపెండ్ విత్ గుజరాత్ ఆల్సో. సో అది నేను అనుకుంటాను వాళ్ళని కొంచెం ప్రెషర్ లో ఉంచుతుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎలిమినేటర్ మ్యాచ్ కదా శ్వేత. మళ్ళీ మీకు ఛాన్స్ నిన్న పంజాబ్ కంటే దే స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు విన్నర్స్ తోటి వాళ్ళు ఆడతారు అహ్మదాబాద్ లో. బట్ ఇప్పుడు ఇది ఓడిపోయినటువంటి టీం ఇంటి దారి పడుతుంది కనుక ఈ మ్యాచ్ లో కొంచెం దాన్ని ఏమంటారంటే కేర్ఫుల్, అది కూడా యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే రెక్లెస్ గా వికెట్స్ కోల్పోకుండా కొన్ని పార్ట్నర్షిప్స్ కొరకు ప్రయత్నించడం అనేది ఐ థింక్ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేస్తుంటుంది. ఎస్, ఇక ముంబై టీం బలాబలాల విషయానికి వస్తే ఫస్ట్లో కొంచెం వీక్ ఉన్న తర్వాత కొంచెం బలం ఇప్పుడు ఉంది అని చెప్పారు. సో ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ మ్యాచ్ విషయానికి వస్తే బలాబలాలు ఏంటి? వాళ్ళ బలం అంటే రియల్ గా చెప్పాలంటే ఆన్ పేపర్ మీరు చూసుకున్నట్లయితే ముంబై డెఫినెట్లీ స్టిల్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్, ఫ్రాంచైజెస్ టీమ్స్ అండి, డౌటే లేదు. రోహిత్ ఉండడం, తర్వాత హార్దిక్ పాండ్యా ఉండడం, సూర్యకుమార్ యాదవ్ ఉండడం, తిలక్ వర్మ లాంటి ఒక ఎక్సైటింగ్ ప్లేయర్ ఉండడం, ఇప్పుడు జానీ బేస్టో లాంటి ఒక సీనియర్ ప్లేయర్ ఉండడం, రిప్లేస్మెంట్ గా వచ్చినటువంటి ప్లేయర్. అండ్ అట్లాగే మీకు బుమ్రా, బోల్ట్, శాంట్నర్, చూడండి దీపక్ చహర్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందంటే టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీం అది. అండ్ 5 times IPL గెలిచినటువంటి టీం. బట్ కొంచెం ఏజింగ్ అవుతుందా అని అంటుంటారు కొంతమంది కానీ, బట్ పర్ఫార్మెన్స్ అట్లాగే ఉంది. రోహిత్ శర్మ స్టార్టింగ్ లో అబ్సల్యూట్లీ శ్వేత కొంచెం తడబడ్డా కానీ ఈస్ ప్లేడ్ వెల్. అండ్ అతని రోల్ కూడా ఇప్పుడు ప్లే ఆఫ్ చేరుకోవడంలో ఉంది. సో నేను అనుకుంటాను ఆ యొక్క అడ్వాంటేజ్ ఈ రోజు వాళ్ళకు ఉండవచ్చు అనిపిస్తుంది. బికాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కోర్స్ మ్యాటర్స్ అండి. అంటే ఈ సంవత్సరం 2 league matches లో గుజరాత్ అగైనెస్ట్ ఓడిపోయినా కానీ దే ఆర్ ఐఎమ్ షూర్ గోయింగ్ టు స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ టుడే అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది శ్వేత. ఓకే, సో ఇప్పుడు మీరు ఎలిమినేటర్ మ్యాచ్ అంటున్నారు కదా, ఇందులో గెలిస్తే కనుక క్వాలిఫైర్లో తలపడాలా? ఇందులో గెలిచిన మ్యాచ్ పంజాబ్ అగైనెస్ట్ ఆడతారు అహ్మదాబాద్ లో. ఎల్లుండి జరుగుతుంది అది, రేపు రెస్ట్. అండ్ ఆ తర్వాత ఫస్ట్ రోజు జరుగుతుంది అది. ఆ తర్వాత లాస్ట్ ఆఫ్ కోర్స్ ఫైనల్స్ ఆల్సో విల్ బి ప్లేడ్ ఇన్ అహ్మదాబాద్ థర్డ్ రోజు. అండ్ ఓడిపోయిన టీం ఆఫ్ కోర్స్ ఇంటి దారి పట్టాల్సిందే. అండ్ తర్వాత మళ్ళీ ఎలిమినేటర్ లో ఓడిపోయినటువంటి టీం ఇంటి దారి పడుతుంది. అండ్ గెలిచినటువంటి టీం ఆర్సీబీ అగైనెస్ట్ ఫైనల్ ఆడతారు. దట్ ఈస్ ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి నోస్ దట్ ఆల్సో, అంత మనం చెప్పే అవసరమే లేదు. బట్ ఈ రోజు అందుకనే ఈ మ్యాచ్ అనేది 2 teams కు
ఇది డూ ఆర్ డై అన్నట్టుగా. ఓడిపోతే ఇంటిదారి పడతారు, గెలిచినట్లయితే మళ్ళీ అది కూడా ఒక సెమీఫైనల్ లాంటి మ్యాచ్ అవుతుంది వాళ్ళకి ఎల్లుండి. సో ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ ఆడుతున్నారు, సెమీఫైనల్లో వెళ్ళాలంటే ఈ క్వార్టర్ ఫైనల్లో గెలవాలి. ఇది జస్ట్ లైక్ మనం చిన్నగా చెప్పాలంటే ప్లే ఆఫ్ మ్యాచ్ను ఇది ఒక ఫస్ట్ ఎలిమినేటర్ అంటారు కానీ బట్ మీరు అర్థమయ్యే బ్యాచ్లో అందరికీ చెప్పాలంటే క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్ అని కూడా మేము చెప్పొచ్చు. సో ఐ థింక్ అందుకనే టూ టీమ్స్కు దిస్ మ్యాచ్ ఇస్ డూ ఆర్ డై అండి. ఓకే. సో ఇప్పుడు అందరూ విజయ అవకాశాలు ఎక్కువగా ముంబై జట్టు మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అండ్ అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అనే అవకాశాలు కూడా ఈ ముంబై టీంకే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీరేం చెప్తారు? నేను కూడా అదే అన్నాను కదా, ముంబై విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ అండి, డౌటే లేదు అందులో. బికాస్ వాళ్ళకి ఒకటి ఏంటంటే ఈ సంవత్సరం 2 మ్యాచెస్ అగైన్స్ గుజరాత్ ఓడిపోయినారు, అదొకటి. అండ్ అట్లా కాకుండా కూడా ఐ థింక్ 3-4 సీజన్స్ అయింది వాళ్ళు ఫైనల్లోకి రాక కూడా. లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్లో పెద్ద చెప్పుకోదొక ప్రదర్శన కనబరచలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ రాక్ బాటమ్ హిట్ చేసినటువంటి టీం ప్లే ఆఫ్లో కూడా చేరుకోలేదు కనుక ఈ సంవత్సరం మంచి ఫామ్ పుంజుకున్నారు. ముఖ్యంగా చూడండి, ఫస్ట్ 5 మ్యాచెస్లో 4 ఓడిపోయిన తర్వాత మళ్ళీ 6 మ్యాచెస్ ఆన్ ట్రాట్ గెలిచారు. అండ్ దానికి అఫ్ కోర్స్ బ్రేక్ వేసింది కూడా గుజరాతే, మనం ఆ విషయం కూడా చెప్పాం కదా. సో టీమ్ ఈజ్ స్ట్రాంగ్. అండ్ బుమ్రా వచ్చిన తర్వాత కొంచెం బౌలింగ్లో స్ట్రెంత్ అనేది కూడా ఏర్పడింది, బోల్ట్కు మంచి సపోర్ట్. బట్ ఎలా ఆ 3 బౌలర్స్ ముఖ్యంగా దీపక్ చహర్ ఆడుతూ ఉంటుంది, ఎందుకంటే దీపక్ చహర్ కొంచెం ఇంజరీ ఉంది అంటున్నారు. ఉన్నట్లయితే అశ్విన్ లేకుంటే ఆడించే ఛాన్స్ అయితే కనబడుతుంది. అశ్విన్ లెఫ్ట్ ఆర్మ్ పేస్మన్ హెస్ డన్ వెల్. ఆర్ లేకుంటే గ్లీసన్ ఆడిస్తారా, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఎక్స్పీరియన్స్. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ బికాస్ ఈజ్ ఆల్సో బీన్ రిప్లేస్డ్. బాష్ లేకపోవడంతో అతను కూడా తీసుకున్నారు. కానీ ఫస్ట్ పవర్ ప్లేలో బోల్ట్ అండ్ దీపక్ చహర్ ఆడితే దీపక్ బుమ్రా ఈ ముగ్గురులో టాప్ ఆర్డర్ను ఒకవేళ గిట్ట కొలాప్స్ చేసినట్లయితే అంటే టాప్ 2 వికెట్స్ సరిపోతాయండి వాళ్ళకు. సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ను అవుట్ చేసినట్లయితే పవర్ ప్లేలో ఐ థింక్ దే విల్ హ్యావ్ దట్ హోల్డ్. అండ్ ఆ తర్వాత అఫ్ కోర్స్ దే కెన్ కంట్రోల్ చేయొచ్చు, తర్వాత బౌలింగ్లో మార్పులు చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఐ థింక్ ఆ అవకాశం ముంబైకి ఉంది. సో ఫస్ట్ 2 వికెట్స్కు వాళ్ళు చూస్తారు. అట్లాగే ఇప్పుడు ముంబై ఫస్ట్ 2 బ్యాటర్స్లో ఎవరైనా ఒకళ్ళు అవుట్ అయినా కానీ కొంచెం ప్రెషర్ క్రియేట్ చేస్తారు. బట్ ముంబై మిడిల్ ఆర్డర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. మీకు సూర్యకుమార్ యాదవ్ అయినా, తిలక్ వర్మ అయినా, హార్దిక్ పాండ్యా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్. అంటే ఒక వికెట్ పడిపోయిన తర్వాత కూడా వాళ్ళు పార్ట్నర్షిప్స్ నమోదు చేసేటటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంది కనుక ఐ థింక్ దే ఆర్ డెఫినెట్లీ లుకింగ్ స్ట్రాంగ్. అఫ్ కోర్స్ కుషాల్ మెండిస్ ఉన్నాడు, లేదని కాదు. కుషాల్ మెండిస్ ఒక షీట్ యాంకర్ రోల్ ప్లే చేయగలుగుతాడు, లేకుంటే ఒక ఫాస్ట్గా కూడా ఆడగలుగుతాడు. బట్ ఈస్ ప్లేయింగ్ ఇస్ ఫస్ట్ ఐపీఎల్ కనుక వీ హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ టుడే. అండ్ మీరు ఇందాక అన్నారు వర్షం పడే ఛాన్సే లేదు, చాలా తక్కువ ఉంది, ఒక 10% మాత్రమే ఉందని. ఒకవేళ వర్షం పడితే ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? ఒకవేళ వర్షం పడ్డట్టయితే నేను అనుకుంటాను గుజరాత్ విల్ బి హ్యాపీ బికాస్ వాళ్ళకి ఎందుకంటే 18 పాయింట్స్ ఉన్నాయి. విక్టరీస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నెట్ రన్ రేట్లో 1+ ఉన్నా కానీ ఒక మ్యాచ్ 2 పాయింట్స్ తక్కువ ఉన్నాయి ముంబైకి 16 ఉన్నాయి అండ్ గుజరాత్కు 18 ఉన్నాయి. ఒకవేళ ముంబై లాస్ట్ మ్యాచ్లో గెలిచినట్లయితే 18తో ఈక్వల్ అయినా కానీ వాళ్ళకు నెట్ రన్ రేట్ బాగుండేది. బట్ అట్లా లేదు కనుక గుజరాత్ మీరు అన్నట్టుగా ఆ అడ్వాంటేజ్ను పొంది ఉంటారు. బికాస్ మీకు ఎక్స్ట్రా డే ఉన్నట్టయితే ప్రాబ్లం ఉండదు కానీ బట్ వర్షం పడే ఛాన్స్ అయితే లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏమనిపిస్తుంది అంటే మ్యాచ్ ఫుల్ కొనసాగవచ్చు, లేకున్నా కానీ వర్షం ఏదైనా పడ్డా కానీ ఒక 5 అవర్స్ మ్యాచ్ అయితే చూస్తాం కనుక రిజల్ట్ అనేది ఈరోజు డెఫినెట్లీ కనబడుతుంది. అండ్ స్టేడియం విషయానికి వస్తే సార్, సో పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది ముల్లన్పూర్ స్టేడియంకి సంబంధించి? ముల్లన్కోట్ స్టేడియం చూడండి, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ యాక్చువల్లీ. బ్యూటిఫుల్ ఒక గ్రౌండ్ అనాలి, స్టేడియం కంటే కూడా మీకు అట్మాస్ఫియర్ ఒక గ్రౌండ్ లాగా ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది కనుక ఐ థింక్ గాలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది. అండ్ 38,000 కెపాసిటీ ఉంటుంది. అండ్ అక్కడ హార్డ్గా ఉంటుంది వికెట్. రియల్గా చూడండి, నిన్న టాస్ గెలిచిన తర్వాత కూడా ఆర్సీబీ కెప్టెన్ పట్టర్ ఏం చెప్పాడంటే ఇట్స్ ఎ గుడ్ వికెట్ యాక్చువల్లీ, హార్డ్గా ఉంది అండ్ ఇక్కడ ఒక మంచి స్కోర్ చేశా కానీ చేజ్ చేయొచ్చు అని చెప్పాడు. బట్ పంజాబ్ కొలాప్స్ అయిపోయింది. పంజాబ్ కొలాప్స్ కావడానికి కపుల్ ఆఫ్ రీజన్స్ ఏంటంటే T20లో డెఫినెట్లీ అన్ని కూడా క్రికెటింగ్ షాట్స్ చూడడం, ఒక్కొక్కసారి రెక్లెస్ షాట్స్ ఆడి అవుట్ అవుతుంటారు. బట్ దాంతో పాటు మీకు ఆర్సీబీ బౌలర్స్ దే బౌల్ టు దేర్ ఫీల్డ్. శ్వేత మంచి క్యాచింగ్ చేయడం చూసాం. ఒక 2 రన్లు వచ్చే చోట వాళ్ళు 1 రన్ ఇవ్వడం అనేది కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది కనబడింది, ఎక్స్ట్రా ఎనర్జీ అనేది వాళ్ళు చూపించారు. నిన్న ఎక్సుపరెన్స్ ఎక్కువగా కనబడింది. అండ్ 1 క్యాచ్ రియల్గా చెప్పాలంటే శ్వేత, ద క్యాచ్ విత్ జితేష్ టుక్ ఆఫ్ ఒమర్ జైన్ నేను అనుకుంటాను, హేజల్వుడ్ సెకండ్ స్పెల్లో వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా జంప్ చేసి 100 క్యాచ్ తీసుకున్నాడు మనం చూసాం. సో అటువంటి డే ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎవ్రీథింగ్ వెంట్ ఫుల్ అండ్ నథింగ్
సక్సీడ్స్ లైక్ సక్సెస్ అంటుంటాం కదా అప్పుడు. సో పట్టిందల్లా కూడా బంగారం లాగా అయిపోయింది వాళ్ళకు. ఫీల్డింగ్ లో ఓకే. క్యాచెస్ తీసుకున్నారు, రన్స్ ఆపారు, వికెట్స్ లభించాయి, టాస్ గెలిచారు. సో మంచి బ్యాటింగ్ వికెట్ పైన వాళ్ళు 100 జస్ట్ ప్లస్ స్కోర్ కు కట్టడి చేయడం, 101 స్కోర్ కట్టడి చేయడం అనేది ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎఫర్ట్ బై దెమ్ యాక్చువల్లీ. అంత అంత బ్యాడ్ వికెట్ ఏం కాదు, అక్కడ 140 150 లాంటి స్కోర్ కూడా సాధ్యంగా కనబడింది. ఓవర్స్ ఉన్నప్పుడే ఆల్అౌట్ అయిపోయినారు కదా, మనం చూసాం కదా. సో మీరు బ్యాటర్స్ ఓకే. యొక్క రెక్లెస్నెస్ ఒకటి, అట్లాగే బౌలింగ్ కు కూడా మీరు ఫుల్ అట్లా బౌలింగ్ చేశారు. సో ఈ రోజు కూడా నేను అనుకుంటాను ఒక మంచి వికెట్ ఉంటుందండి, మీకు బ్యాటింగ్ కూడా చేయవచ్చు, బౌలర్స్ కూడా బిట్ ఆఫ్ హెల్ప్ ఉంటుంది, అందులో డౌటే లేదండి. అంటే ఇందులో ముఖ్యంగా ముల్లన్పూర్ స్టేడియానికి సంబంధించి టాస్ గెలిచిన జట్లు ముందుగా బ్యాటింగ్కే ఎక్కువగా మొగ్గు చూపిస్తారనే టాక్ కూడా ఉంది. ఉంది, మీరు అన్నట్టుగా శ్రేయస్ అయ్యర్ అదే చెప్పాడు కూడా. శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే టాస్ ఓడిపోయిన తర్వాత కూడా ఐ థింక్ ఇక్కడ టాస్ గెలిచినటువంటి టీమ్సే ఫస్ట్ గెలిచాయి. అండ్ నేను ఐ డోంట్ మైండ్ బ్యాటింగ్ ఫస్ట్ అన్నాడు, బట్ ఐ వుడ్ లైక్ టు బౌల్ అని కూడా అన్నాడు. ఎందుకంటే కొంచెం బిట్ ఆఫ్ గ్రాస్ వికెట్ పైన హార్డ్ గా ఉండడం తోటి ఫాస్ట్ బౌలర్స్ కి ఏమైనా హెల్ప్ ఉంటుంది అనుకున్నాడు. బట్ అదర్వైజ్ బ్యాటింగ్ కు కూడా మీరు అన్నట్టుగా మంచి వికెట్ అది, అండ్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినటువంటి వికెట్ డెఫినెట్ దట్టుకు అడ్వాంటేజ్ కనబడింది కూడా. దానికి మరొక ఎగ్జాంపుల్ మనం యాడ్ చేయాలంటే శ్వేత, చూడండి ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ జరిగింది ఈ సంవత్సరం ఆర్ఆర్ అగైనెస్ట్ జరిగింది. ఆర్ఆర్ అగైనెస్ట్ జరిగినప్పుడు శ్రేయస్ అయ్యర్ వన్ ద టాస్ అండ్ ఈ పుట్ ది అపోజిషన్ ఇన్ టు బ్యాట్. అప్పుడు వాళ్ళు 200 స్కోర్ చేస్తే వాళ్ళు చేజ్ చేయలేకపోయినారు. అండ్ సెకండ్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ మీరు అన్నట్టుగా టాస్ గెలిచిన తర్వాత చెన్నై అగైనెస్ట్ వెంటనే బ్యాటింగ్ తీసుకున్నారు అండ్ చెన్నైని వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు. దట్ వాజ్ ఎ క్లోజ్ మ్యాచ్ ఆఫ్ కోర్స్, బట్ స్టిల్ ఫస్ట్ టైం గెలిచినటువంటి జట్టే గెలిచి. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే లోయెస్ట్ స్కోరింగ్ మ్యాచ్ అంటే ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ జరిగినప్పుడు 111ది, అప్పుడు 95 కు కట్టడి కూడా చేయగలిగారు కోల్కతాను, 111 కి ఆల్అౌట్ అయ్యి కూడా. సో ఇప్పటి వరకు 2 టైమ్స్ చాలా లో స్కోర్ కి అవుట్ కావడం చూసాం పంజాబ్ అనేది, అండ్ 95 అనేది కూడా కట్టడి చేయడం అనేది కూడా దట్ వాజ్ ఎ గ్రేట్ ఎఫర్ట్. సో అట్టా కూడా జరిగింది. మీరు అంటే ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినటువంటి టీమ్స్ ఎక్కువగా గెలిచాయి, బట్ చేజింగ్ టీమ్స్ కూడా గెలవడం చూసాం కనుక. చేజింగ్ లో మీకు ఆర్సీబీ ఒకసారి గెలిచింది, తర్వాత మీకు ఐ థింక్ వన్ మోర్ మ్యాచ్ హూ వన్, ఇంకొక మ్యాచ్ కూడా చేజింగ్ ది గెలవడం చూసాం మనం. సో నేను అనుకుంటాను చేజింగ్ కూడా మీకు అదే, బట్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినటువంటి టీం కు అడ్వాంటేజెస్ కనబడ్డాయి. నిన్న అలాగే జరిగింది కదా, నిన్న చేజింగ్ టీమే గెలిచింది కదా, 2 మ్యాచెస్ చేజింగ్ టీమ్స్ కూడా గెలిచాయి. వెల్కమ్ బ్యాక్. సో ఇవాల్టి ఐపీఎల్ సూపర్ టెంప్టింగ్ మ్యాచ్ ఐపీఎల్లో ముంబై గుజరాత్తో తలపడనుంది. సో ఈ 2 మ్యాచ్ల బలాబలాలేంటి, గెలిస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ విషయాలన్నిటికీ సంబంధించి సుధీర్ మహావాది గారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం ఒకవేళ వర్షం పడితే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా వెళ్ళగలరు అని. గుజరాత్ బౌలింగ్కి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ అసలు? దే హ్యావ్ ఎ గుడ్ అటాక్ అండి శ్వేత, అందులో డౌటే లేదు. ఎందుకంటే సిరాజ్ ఈ సంవత్సరం డాట్ బాల్స్ ఎక్కువగా వేశాడు, కొంచెం డిఫరెంట్ బౌలర్ గా. ప్రసిద్ధ్ కృష్ణ హెస్ బీన్ అవుట్ స్టాండింగ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ, అండ్ పర్పుల్ క్యాప్ కూడా ధరించాడు. సో ఐ థింక్ అతని స్పెల్స్ చాలా ఉపయోగపడ్డాయి వాళ్ళకు డిఫెండ్ చేసుకోవడంలో, అండ్ ఈవెన్ స్టార్టింగ్ లో కూడా అతను బౌలింగ్ చేస్తున్నప్పుడు టీమ్స్ కొంచెం తక్కువ స్కోర్ కు కట్టడి చేయడంలో కూడా అతని రోల్ కనబడింది. బట్ నేనేమనుకుంటానంటే వాళ్ళకు స్పిన్ విభాగంలో ఒక సాయి కిషోర్ ఒకటే కొంచెం నాకు అనిపిస్తుంది ఇంప్రెసివ్ గా కనబడ్డాడు కానీ, బట్ వాళ్ళ మెయిన్ బౌలర్ రియల్ గా చెప్పాలంటే శ్వేత ప్రతిసారి కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ రాషిద్ ఖాన్ పైన పెట్టుకుంటారు. మీరు చూడండి సన్ రైజర్స్ ఆడుతున్నప్పుడు ఎంత అద్భుతంగా బౌలింగ్ చేసేది. ఈవెన్ గుజరాత్ ఫస్ట్ టైం టైటిల్ గెలవడంలో ఫస్ట్ సీజన్ లో కూడా ఐ థింక్ ఈ బౌల్డ్ ఎక్సలెంట్లీ అండి, బ్యాటింగ్ తోటి కూడా రాణించాడు బౌలింగ్ లో. బట్ ఈ సంవత్సరం ఈవెన్ 2024 నుంచి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ గా అవుతున్నాడు. ఈ సంవత్సరం అంత పెద్ద ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ మనం చూడలేదు. ఈవెన్ చెన్నై అగైనెస్ట్ అయితే కెప్టెన్ జస్ట్ 2 ఓవర్స్ వేయించిన తర్వాత అతను ఆపాల్సి వచ్చిందంటే చూడండి ఎన్ని రన్స్ ఇస్తున్నాడు అనేది. ఫస్ట్ 2 ఓవర్స్ ఫస్ట్ ఓవర్ లో నేను అనుకుంటాను 25 రన్స్ ఇచ్చాడు. సో అలా అటాక్ చేయడం చూసాం అతన్ని. బ్రెవిసి బ్యాటెడ్ బ్రిలియంట్లీ అండి. అండ్ ఆ తర్వాత మరొక ఓవర్లో రన్స్ ఎప్పుడైతే ఇచ్చాడో శుభన్ గిల్ అతని చేత బౌలింగ్ వేయించలేదు, ఫుల్ కోట వేయించలేదు. వేయించున్నట్లయితే కూడా గివెన్ మోర్ దెన్ 60 రన్స్ అలా కనబడింది ఆ రోజు. సో ఈ సంవత్సరం మొత్తం కూడా ఐ థింక్ ఫస్ట్ 2-3 మ్యాచెస్ లో వికెట్ కూడా లేదు, ఆ తర్వాత ఒక మ్యాచ్ లో 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఇంకా డబుల్ ఫిగర్స్ వికెట్ లో కూడా ఖాతాలో కూడా రాలేదంటే నేను అనుకుంటాను రాషిద్ ఖాన్ హ్యాస్ స్ట్రగుల్డ్. మేబీ అతన్ని అర్థం చేసుకొని అతన్ని ఈజీగా ఆడుతున్నారా, బికాస్ ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా చాలా సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు, తర్వాత అందరినీ అలవాటు పడిపోయింది అతని బౌలింగ్. అలా కాకుండా ఏమైనా ఎక్కువ అతనికి హెల్ప్ లభించలేదా, లో కాన్ఫిడెన్స్ ఉందో వి డోంట్ నో, బట్ ఈ హాస్ బీన్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. బట్ ఈ రోజు మేబీ ఒక డిఫరెంట్ రాషిద్ ఖాన్ ఉంటాడా, వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే అగేన్స్ట్
రోహిత్ శర్మ అతనికి మంచి రికార్డు ఉంది. అండ్ రోహిత్ శర్మ ఒకవేళ గిట్ట పవర్ ప్లేలో మంచి ఫామ్ లో కనబడ్డట్టయితే ఐ థింక్ రాషిద్ ఖాన్ కూడా నేను అనుకుంటాను ఒక ఓవర్ వేయడానికి తీసుకొని రావచ్చు కూడా అతని వికెట్ కొరకు. దట్ కెన్ హ్యాపెన్ ఆల్సో. బట్ ఓవరాల్ గా ఇట్స్ అ గుడ్ బౌలింగ్ అటాక్, బట్ నాట్ అంత మీకు ముంబైతో కంపేర్ చేసినట్లయితే అంత టఫెస్ట్ ఏం కాదు. ఎందుకంటే సిరాజ్ ఒక్కొక్కసారి రన్స్ ఇస్తూనే ఉంటాడు. ఆ, లేకుంటే మంచి రిధంతో మూమెంట్తో బౌలింగ్ చేసినప్పుడు వికెట్లు కూడా తీసుకుంటుంటాడు. బట్ ప్రసిద్ధ్ కృష్ణ ఒకడు మాత్రం ఐ థింక్ ఆల్ మ్యాచెస్ లో కన్సిస్టెన్సీ కనబడతాడు, అందులో డౌటే లేదు శ్వేత. ఓకే. అండ్ రెండు జట్లలోనూ ఆల్రౌండర్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఆల్రౌండర్స్ మీకు చూడండి, ముంబైలోనే అఫ్ కోర్స్ మీకు ఎక్కువగా ఉండని చెప్పాలి. బికాస్ హార్దిక్ పాండ్యా హిమ్సెల్ఫ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండర్. వి ఆల్ నో దట్ యునో ఆడుతున్నప్పుడు టెరిఫిక్ ఆడతాడు అతను. బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానివ్వండి, ఫీల్డింగ్ ఎక్సలెంట్ ఆల్రౌండర్. అండ్ అట్లా నేను అనుకుంటాను మీకు గుజరాత్లో అటువంటి క్వాలిటీ ఆల్రౌండర్ లేడు మీకు. రాషిద్ ఖాన్ కెన్ బ్యాట్ వెల్ యాక్చువల్లీ, బట్ టెవేటియా కూడా ఈజ్ నాట్ అన్ ఆల్రౌండర్. బ్యాటింగ్ చేస్తుంటే ఎప్పుడో బౌలింగ్ చేస్తాడు రేర్ గా. మీకు షారుఖ్ ఖాన్ కూడా మీకు బ్యాటింగే చేస్తాడు. సో వాళ్ళకు అదైతే కనబడుతుంది. అండ్ రాదర్ఫర్డ్ ను మీరు బౌలింగ్ చేయడం చూడలేదు, ఈజ్ మెయిన్లీ ఏ బ్యాటర్ యాక్చువల్లీ అయితే. సో ఆల్రౌండర్స్ విషయంలో డెఫినెట్లీ ఈవెన్ ముంబైకే కొంచెం ఎక్కువగా అది ఉందండి, డౌటే లేదు అందులో. ఓకే. అండ్ ఇందులో హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఒకసారి చూస్తే ఇటు ముంబై ఇండియన్స్ మీద గుజరాత్ టైటాన్సే పై చేయి సాధించినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే రెండు జట్ల మధ్య 7 మ్యాచ్లు జరిగితే గుజరాత్ 5 విజయం సాధించింది. కాబట్టి ఇప్పుడు ముంబై మీద ఎక్కువ ఆశలు ఎలా పెట్టుకున్నారు సార్? అంటే ఏంటి తేడా? ముంబై పైన అగేనిస్ట్ ఉండవచ్చు, బికాస్ గుజరాత్ ఇస్ ఎ న్యూ టీమ్ అండి, జస్ట్ 3 years old. బికాస్ 2022 నుంచి ఆడుతున్నారు వాళ్ళు. అండ్ ముంబై అగేనిస్ట్ మీరు అన్నట్టుగా మంచి రికార్డ్ ఉంది కానీ, బట్ అది ప్రతిసారి ఆ రికార్డ్స్ అవన్నీ స్టాట్స్ వర్కౌట్ అవుతాయని చూడు. బికాస్ ఎవ్రీ మ్యాచ్ ఇస్ ఎ ఫ్రెష్ మ్యాచ్, ఎవ్రీ డే ఇస్ ఎ ఫ్రెష్ డే. అండ్ అలా కాకుండా ముంబైకి మనం చెప్పాం కదా శ్వేత స్టార్టింగ్ లోనే, ఈ సంవత్సరం 2 లీగ్ మ్యాచెస్ వాళ్ళ చేతిలో ఓడిపోవడం తోటి కొంచెం ఎక్స్ట్రా అది కూడా ఉంది. అండ్ ఆన్ పేపర్ స్ట్రాంగర్ టీమే కాకుండా కూడా పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నారు కనుక నేను అనుకుంటాను ఆ స్టాట్స్ అన్ని ఈ రోజు వర్కౌట్ కాకపోవచ్చు. బికాస్ టుడే ఇస్ గోయింగ్ టు బి ఫ్రెష్ డే, దట్ టు ఎలిమినేటర్ లో కూడా ఒకసారి ఓడించారు గుజరాత్, లేదని కాదు. బట్ టుడేస్ మ్యాచ్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఫ్రెష్ థింగ్ అని, అందులో డౌట్ లేదు. అండ్ రికార్డ్స్ ఆర్ ఇంకొకటి సార్, ఇప్పుడు క్వాలిఫైయర్ గా ఎవరు గెలిస్తే పంజాబ్ టీమ్ కి గట్టి పోటీ ఇవ్వగలరని మీకు అనిపిస్తుంది? ఎవరైనా కానీ ఇవ్వచ్చు, బట్ ముంబై గెలిచినట్లయితే కొంచెం చాలా టఫ్ గా ఉంటుంది, అందులో డౌటే లేదు. అండ్ పంజాబ్ కు ఒక రియల్ టెస్ట్ అవుతుంది. ఎందుకంటే గుజరాత్ ను వాళ్ళు ఓడించారు. గుజరాత్ ను ఫస్ట్ మ్యాచ్ లోనే వాళ్ళు పంజాబ్ అహ్మదాబాద్ లోనే అది కూడా 240+ స్కోర్ చేసి ఓడించగలిగారు. సో ఆ ఆ రకంగా చూసినట్టయితే నాకేమనిపిస్తుంది అంటే పంజాబ్ కు ఆ, ముంబై అనేది ఒక టఫెస్ట్ సర్వ్ అవుతుంది. అండ్ గుజరాత్ అంటే రెండు టీమ్స్ కూడా టఫే కానీ, బట్ గుజరాత్ కంటే కొంచెం ముంబై విల్ బి ఎ టఫ్ ఆపోనెంట్ అండి. దట్స్ మై దిస్ థింగ్. ఓకే. అండ్ నిన్నటి మ్యాచ్ విషయానికి వస్తే బెంగళూరు విజయానికి కారణం ఏంటి సార్? ఆల్రౌండ్ ప్రదర్శన అండ్ ఎగ్జుబరెన్స్ ప్రతి దాంట్లో కనబడింది. గుడ్ టాస్ టు విన్ అండ్ ఎవ్రీథింగ్ వర్కౌట్ టు ద ప్లాన్ అని చెప్పి కెప్టెన్ చెప్పాడు. కోచెస్ ప్రకారం కూడా బౌలింగ్ చేసినట్టుగా శ్రేయస్ శర్మ చెప్పాడు. అతని బౌలింగ్ మిడిల్ ఓవర్స్ లో అసలు యాక్చువల్గా రేర్ స్పెల్స్ అటువంటి చాలా తక్కువ చూస్తుంటాం. వండర్ఫుల్ గుగ్లీస్ వేసి అవుట్ చేయడం చూసాం మనం, ముఖ్యంగా శ్వేత. అండ్ ఆ తర్వాత హేజిల్వుడ్ కప్లో 3-4 మ్యాచెస్ మిస్ అయిన తర్వాత అతను రావడం, ఇంజరీ తర్వాత మళ్ళీ ఫిట్ గా ఉండడం అనేది, అండ్ తన అవైలబిలిటీ కూడా. బికాస్ కపుల్ ఆఫ్ ఆస్ట్రేలియన్స్ మనందరికీ తెలిసి వెళ్ళిపోయినారు ఇంగ్లాండ్ కు డ్యూటీ జాయిన్ కావడానికి. బికాస్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉంది జూన్ 11 నుంచి ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా అగెనెస్ట్. అండ్ హేజల్వుడ్ ఉండడం అనేది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ అతన్ని నిన్న తీసుకోవడం అనేది కూడా చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. తుషారా ఉన్నట్లయితే కూడా ఒక స్పెషల్ అది ఉండేది, ఎందుకంటే మీకు లివింగ్స్టన్ వరకు బ్యాటింగ్ రాలేదు కనుక. బట్ హేజల్వుడ్ బౌల్డ్ మ్యాగ్నిఫిసెంట్లీ అండి. ఆ 7 డెలివరీస్ లో ఎప్పుడైతే 2 మెయిన్ వికెట్స్ అతడు తీసుకున్నాడు, శ్రేయస్ అయ్యర్ని అవుట్ చేసి తర్వాత ఇంగ్లీష్ అవుట్ చేసి ఒక ప్రెషర్ క్రియేట్ చేయగలిగాడు. ఆ తర్వాత దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్నది మాత్రం శ్రేయస్, డౌటే లేదు. సో దట్ వాస్ ఫెంటాస్టిక్ అండి. యాక్చువల్లీ దే బౌల్డ్ వెల్. అండ్ క్యాచింగ్ లో కూడా మనం ఇంతకుముందు చెప్పాం కదా శ్వేత, బ్రిలియంట్ అసలు. యాక్చువల్గా జితేష్ తీసుకున్నటువంటి క్యాచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచెస్ ఆఫ్ సీన్. చాలా అంత ఈజీ ఓకే. కాదు, అంతే పైకి వెళ్తున్నటువంటి బాల్ ను ఎగురుతూ చేయడం అనేది గుడ్ అథ్లెటిసిజం ఈ షోట్. అండ్ అన్ని కూడా వర్కౌట్ అయినాయి. అండ్ బ్యాటింగ్ లో ఆఫ్ కోర్స్ ఆ చిన్న టార్గెట్ ను చేజ్ చేసేటప్పుడు విరాట్ కోహ్లీ అండ్ సాల్ట్ ఒక మంచి స్టార్ట్ అందించడం. అండ్ సాల్ట్ ముఖ్యంగా అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉండడం అనేది కూడా ఈ టోర్నమెంట్ లో వాళ్ళకు ప్లస్ పాయింట్ అయిపోయిందండి, డౌటే లేదు. ఓకే సార్. అండ్ ఓవరాల్గా ఐపీఎల్లో ఫైనల్స్కి వచ్చే టీమ్స్ ఏమని మీరు అనుకుంటున్నారు?
మా టఫ్ క్వశ్చన్. వన్ టీం అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వచ్చిందండి. అండ్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఒక కొత్త టీం గెలవాలని మనం కోరుతూ వచ్చాం. పంజాబ్ అయినా కానీ ఆర్సీబీకి ఛాన్స్ ఉండొచ్చు. అండ్ పంజాబ్కు స్టిల్ నిన్న శ్రేయస్ అయ్యర్ చెప్పినట్టుగా వీ హావ్ లాస్ట్ ద బ్యాటిల్ బట్ నాట్ ద వార్ అని చెప్పాడు కనుక ఆ వార్ ఇప్పుడు ముంబై అగెనిస్టా గుజరాత్ అగెనిస్టా ఇట్ విల్ బి నోన్ బై టు నైట్. అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఇట్స్ గోయింగ్ టు బి ముంబై వర్సెస్ పంజాబ్ అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత దెన్ వీ కెన్ టాక్ అబౌట్ ది ఫైనల్. బట్ ఆర్సీబీకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ కప్ గెలిచే సత్తా ఏ టీంకి ఉంది? దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఆర్సీబీకి ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతుందండి. డౌటే లేదు. హూఎవర్ బి ద అండ్ ఫైనలిస్ట్ ఫైనల్స్కి ఐ థింక్ వచ్చినా కప్ గెలిచినా ఆర్సీబీనే. ఆర్సీబీకే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. అండ్ ఓకే సార్. 60% ఛాన్సెస్ వాళ్ళకి. ఓకే ఓకే. అండ్ ఇవాళ మ్యాచ్ విషయానికి వస్తే గెలిచేది ఎవరు అనేది మీరు ఆల్రెడీ ఒక చిన్న క్లూ అయితే ఇచ్చేసారు. మీకు ఏమనిపిస్తుంది అండ్ ఫైనల్గా ఏమనిపిస్తుంది? నాకు కూడా ఒక ఐడియా ముంబై వచ్చేసింది. ఇట్స్ గోయింగ్ టు బి ముంబై వర్సెస్ పంజాబ్ అనిపిస్తుందండి. దట్స్ ఇట్. ఓకే ఎలిమినేటర్ లో కొంచెం ప్రెషర్ అయితే ఉంటుంది గుజరాత్ పైన కొంచెం. ఎందుకంటే వాళ్ళకు మిడిల్ ఆర్డర్ ఇంకా టెస్ట్ చేయబడలే కనుక ఒకవేళ టాప్ ఆర్డర్ ను ఏదన్నా బ్రేక్ చేయగలిగితే బోల్ట్ ఆర్ బుమ్రా దీపక్ ఆడితే దీపక్ ఐ థింక్ ఇట్ విల్ బి డిఫికల్ట్. వాళ్ళు కంబ్యాక్ చేసుకోవడం కష్టం అవుతుంది గుజరాత్కు. అండ్ ఆ అడ్వాంటేజ్ ముంబైకి ఉందని నాకు అనిపిస్తుంది ఈరోజు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. మీకు సో చూసారు కదండి, ఇది వాళ్ళ ఐపీఎల్ వార్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.